పనికి మాలిన మాటలు, అవి నా రాజ్యంలోనికి చేర్చలేవు, అవి నా రాజ్యంలో ఉండడానికి అవి పనికి రావు అని దేవుని వాక్యం చెప్తుంది. యెజబెలు చెప్పే ప్రతి మాట పనికి మాలిన మాట. ఆ మాటను పట్టుకొచ్చి ఏదో పెద్దగా విజయం సాధించినట్టుగా గొప్పగా చెప్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, యెజబెలు నువ్వు వారింటిని కూల్చేస్తావమ్మా. యెజబెలు వారింటి స్వరమని నువ్వు వారి కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. ఆఖరిగా ఒకవేళ యెజబెలు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే దేవుడు ఏమిస్తానంటున్నాడు ఈ రాత్రి చెప్తున్నాడు. యెజబెలునంగా అవి నీకు రావు, దుష్ట సాంగత్యం ఉండగా అవి నీకు రావు. దుష్ట సంఘముగా నువ్వు ఏర్పడి దేవునికి వ్యతిరేకముగా నువ్వు నడిస్తే అవి రావు అని దేవుని వాక్యము బోధిస్తుంది. ఆఖరిగా ఈ మాట చదువుకుని యెజబెలు నీ జీవితంలో వెళ్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో. మారు మనసు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మారు మనసు పొందితే తగిన ప్రతి ఫలము నీకు దక్కును. మారు మనసు, ఇది అంటున్నాడు ఆ సంఘముతో, ఓ సంఘమా నీవు మారు మనసు పొందు. మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయి, తగిన ప్రతిఫలము నీవు పొందుతావు. ఇప్పుడైనా నీకు సమయం ఇచ్చి తిని మారు మనసు పొంది తగిన ప్రతిఫలము. ఏంటా ప్రతిఫలం? దేన్ని తీసివేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. యెజబెలు అనే చెడ్డ స్త్రీని నాలో నుండి తొలగిపోయినప్పుడు దాని ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఆ స్త్రీ త్వరగా ఎలాగో కష్టపడాలంట, శ్రమ పడాలంట, ఓపిక కొద్దిగా హృదయాలు చించుకుని వేడ్చుచు హృదయంలో ఉన్న బాధలన్నిటినీ దేవుని పైన మోకాలు విడిచి ప్రార్థన చేసి, ప్రభువా ఈ రాత్రి యెజబెలు నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఓ నా ప్రభువా యెజబెలు లాంటి స్వభావ బుద్ధి నాలో నుండి తీసివే ప్రభువా, తగిన ప్రతి ఫలము కొరకు నేను ఏడ్చి ఉన్నానని ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన నీ కష్టానికి తగిన ప్రతిఫలము ఇస్తానంటున్నాడు.